వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. అయితే ఈ ఈ వీడియోలో ఏముంటుందో ముందే చెప్తాను. అయితే ఈ వీడియోలో నేను హీరో హీరోయిన్ చూసే ఛాన్స్ వచ్చింది నాకు. దాని సంగతి తర్వాత చెప్పుకుంటే, మేము ఎక్కడికెళ్ళినా ఈ షిజ్జు పప్పీస్ మాకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంక ఇవి చూసాక కొను కొను అని మా అమ్మాయి గోల కూడా సరే. కానీ వీటిని కొంటే మనం ఒక చైల్డ్‌ని పెంచుకున్నట్టే. వీటి వ్యాక్సిన్స్‌కి, వీటి హాస్పిటల్ బిల్లు, వీటి బిల్లు ఇంకొక చైల్డ్ మనం కేరింగ్ గూడా ఈవెన్ ఒక చైల్డ్ ఎలా చిన్న పిల్లలు ఎలా అయితే ఉంటదో అలా తీసుకోవాలమాట. అందుకే తనెప్పుడూ అడుగుతది. మాకు ఆల్రెడీ డాగ్ ఉంది. సో, అందుకనే ఇంకొక దాన్ని తీసుకోవడం వేస్ట్ కదా! అందుకనే షిజ్జు తీసుకోవట్లేదు. బట్ షిజ్జు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి పిల్లలు. కదా! అందుకనే నేను చాలా రోజుల నుంచి హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈరోజు తీసుకెళ్ళాను హెయిర్ కట్‌కి. చాలా కర్లీ అయిపోయింది హెయిర్ కిందంతా సన్నంగా అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువున్నాయి. సో, 6 మంత్స్‌కి ఒకసారి హెయిర్ కట్ చేయటం మంచిదే. హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది ఈవెన్‌గా, అన్‌ఈవెన్ హెయిర్ లేకుండా. సో, అందుకనే. అయితే తననేమైనా టిప్స్ చెప్పమంటే హెయిర్ కట్ చేసే తను బ్యూటీషియన్ టిప్స్ చెప్పారు. ఏమంటే 3 టైమ్స్ వీక్లీ హెడ్ బాత్ చేయాలి. ఆయిల్ పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకొని వీక్లీ 3 టైమ్స్ హెడ్ బాత్ చేసుకోవాలని చెప్పారు. సో, అలా ఫాలో అవుదాం అనుకుంటున్నా. అంటే వీక్లీ 1 ఆర్ 2 టైమ్సే కదా చిన్నపిల్లలకి హెడ్ బాత్ చేయిస్తాము. అంటే ఇంకా 3 టైమ్స్ చేయించాలి. అయితే తిను హెయిర్ కట్ చేస్తే హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి ముందు చేయించాక గ్రోత్ అయింది బాగా. అందుకనే కొంచెం డేర్ చేసి ఇంకొంచెం పైకి కొంచెం ఎక్కువ హెయిరే కట్ చేపిచ్చేసాను. తీరా కట్ చేపిచ్చాక కొంచెం షార్ట్ అయింది అనిపించింది. బట్ ఓకేలే, గ్రోత్ ఉంటది కదా, పెరిగిపోద్ది హెయిరే కదా అనేసి. అయితే ఈరోజు చాలా అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ది ఒకటి జరిగింది. ఏంటంటే మేము మూవీ థియేటర్‌కి వెళ్ళినప్పుడు టికెట్స్ తీసుకున్నాక అక్కడ ఊరికే సౌండ్స్, డప్పులు చూసారు కదా, డ్రమ్స్, ఇంకా పోలీసులున్నారు, ఇంకా ఏమంటారు వాళ్ళని బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు కదా, డాన్సర్స్ ఉన్నారు థియేటర్ దగ్గర. ఏంటో అనుకున్నాము. అయితే తర్వాత అక్కడ ఉంది హీరో హీరోయిన్స్ వస్తారనేసి ఉంటే, ఓహో అయితే ఈరోజు హీరో హీరోయిన్ దగ్గర నుంచి వీడియో తీసి ఈ వీడియో ఎలా ఖచ్చితంగా వైరల్ అయిపోద్ది అని అనుకున్నాను అనమాట. కానీ మేము స్టార్టింగ్ 10 నిమిషాలు వెయిట్ చేసాం, వాళ్ళు రాలేదు. థియేటర్లోకి పంపించేశారు అందరినీ. సో, థియేటర్లోకి వెళ్ళాం, రాలేదు. ఇంటర్వెల్‌లో కూడా అక్కడ డ్రమ్స్ అవి ఎలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బౌన్సర్స్, పోలీస్ మ్యాన్ అందరూ అక్కడే ఉన్నారు. కానీ హీరో హీరోయిన్స్ రాలేదు. ఇంక ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ అబ్బా రాలేదు, ఇంక ఈరోజు వస్తారో రారో అనుకొని మళ్ళీ థియేటర్లోకి వెళ్ళిపోయాక ఒక 10 నిమిషాలకు వచ్చారు. అంటే విషయం ఏంటంటే, బయట ఉన్నప్పుడే హీరో హీరోయిన్స్ వచ్చుంటే కొంచెం వీడియో బాగా క్లారిటీగా కనిపిస్తుంది, దగ్గర నుంచి తీయడానికి అవకాశం ఉంటుంది కదా. అంత ఛాన్స్ ఇస్తారో ఎవరో తెలీదు కానీ జనాలు క్రౌడ్ అయిపోయాక కానీ ఛాన్స్ దొరికేది. కానీ అలా అవ్వలేదు. థియేటర్లోకి వచ్చాక 10 మినిట్స్ తర్వాత వచ్చారు. అంటే దూరం నుంచి అయినా నేను కిందకి దిగొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీడియో తీసినా కూడా వీడియో అంత క్లారిటీగా రాలేదు. సో, లైటింగ్ వల్ల ఏమో తెలీదు, అదన్నమాట. కానీ మీనాక్షి చౌదరి థియేటర్లో కంటే బయట చూస్తే చాలా మెస్మరైజింగ్ బ్యూటీ. తను చాలా బాగుంది. హీరో కూడా బాగున్నారు. అదే ఇది హెయిర్ కట్ ఎలా ఉంది. తర్వాత ఇక థియేటర్ దగ్గర ఈ హడావుడి. మేము ఏ కార్ వచ్చి ఆగినా వాళ్ళే ఏమో అనుకునే వాళ్ళం. తర్వాత మూవీకి హైలైట్ ఏంటంటే, ఈ థియేటర్ హీరో హీరోయిన్స్ రావటం ఒకటే కాదు, చిట్టి, అదే తన పేరు, నాకు హీరోయిన్ పేరు మర్చిపోయాను, ఫరియా అబ్దుల్లా. తను జాతిరత్నాల్లో హీరోయిన్ ఉంది కదా, తన ఎంట్రీ చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. తన ఎంట్రీ బాగుంది. వాళ్ళిద్దరు జోడీ కూడా సూపర్ ఉంది. తినే హీరోయిన్ పెట్టేస్తే బాగున్నేమో అన్నంత బాగుంది తను, చిట్టి. ఎంతమందికి జాతిరత్నాలు హీరోయిన్ ఇష్టం, ఇంకా తన యాక్టింగ్ బాగుంటుందో కామెంట్ చేయండి.
జాతిరత్నాలు హీరోయిన్ కోసం. అయితే మేము ఇంటర్వెల్‌లో బయటకొచ్చాం. ఇప్పటికి కూడా బౌన్సర్స్ అక్కడే ఉన్నారు. డ్రమ్స్ కొడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా పోలీస్ మ్యాన్ గూడా అక్కడే ఉన్నారు. కానీ హీరో, హీరోయిన్స్ మాత్రం రాలేదు. మేము ఇంటర్వెల్‌లో కూడా అంటే బయటైతే వాళ్ళు డైరెక్ట్‌గా చూడొచ్చని ఇప్పుడొచ్చారన్నమాట హీరో, హీరోయిన్స్. ఎంత ఎంత మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నేను చాలా చాలా హ్యాపీ. మీ అందరికీ చూసి నా ఎనర్జీ కొంచెం ఇప్పుడు పెరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ టైం అనగనగా ఒక రాజు. థ్యాంక్ యూ. చాట్ జీపీటీ ఎవరే బ్యూటీ భీమవరం బాలుమా ఆర్కే బీచ్ పోదమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ప్లే అవుతుంది. సినిమా సంక్రాంతి రిలీజ్ అయింది, పెద్ద పెద్ద సినిమాతో రిలీజ్ అయింది. అయినా మీరు సంక్రాంతి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలబెట్టినందుకు మీ అందరికి పర్సనల్ గా వచ్చి కలుసుకొని థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపించింది. సోషల్ మీడియాలో థ్యాంక్ యూ చెప్పడం వేరే, మిమ్మల్ని వచ్చి కలిసి థ్యాంక్ యూ చెప్పడం వేరే. సో అందుకే మేము అందరూ ఇక్కడికి వచ్చాము. సో థ్యాంక్ యూ వైజాగ్. నాకు వైజాగ్ అనేది నాకు చాలా చాలా స్పెషల్ ప్లేస్. ఇందాక మన థియేటర్ ఓనర్ చెప్తున్నారు, నా మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వైజాగ్ లో రిలీజ్ అయినప్పటి నుంచి అది కానీ జాతిరత్నాలు కానీ మిస్ శెట్టి కానీ ప్రతి సినిమా వైజాగ్ లో బ్లాక్ బస్టర్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్. మీరు అందరూ ప్రతి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున మీ అందరికి, పిల్లలకి, పెద్దలకి అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మీరు మా సినిమాని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ప్రతి పండగకి ఏదో మంచి ఇంట్రెస్టింగ్ సినిమాతో, ఎంటర్టైనింగ్ సినిమాతో మేము మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ అందరు మాకు ఇచ్చినందుకు. సంక్రాంతి అనేది ఒక చాలా చాలా స్పెషల్ ఒకేషన్. అలాంటి ఒకేషన్ లో ఇలాంటి పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్ వైజాగ్. I love you guys. మీ ప్రేమలో నేను చాలా దూరంగా అయిపోయాను. అక్కడ యూటర్న్ లేదు. నా ప్రేమ కుక్కడపల్లి ఫ్లైఓవర్ లాంటిదా? యూటర్న్ లేదు. ప్రశాంతం ఉండండి. ప్రశాంత్ నుంచి అందులో తీసుకొచ్చారు కదా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వైజాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి మా వీడియో కోసం అందరూ అనగనగా రాజు ప్లీజ్. మా వీడియో లండన్ తీస్తున్నారు అది లేదా ఇటు వచ్చి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Ready? Okay, ready, Isaac? Okay, సంక్రాంతి గారు వచ్చారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. Let's go, Isaac! Thank you, love you guys. Love you so much. Love you. Thank you. Enjoy the show. ఇంకా ఇది 3వ రోజు మాత్రమే. మీరు 3 రోజులకి మాకు 100 రోజుల సినిమా ఎనర్జీ ఇచ్చారు. ఇంకో 2 వారాలు లవ్ ఏముంటుంది ఈ సినిమా అంటున్నారు. సో మీ ఫ్యామిలీస్ లో, ఫ్రెండ్స్ లో ఇంకా ఎవరైనా సినిమా చూడకపోయి ఉంటే అందరినీ వెంటనే సినిమా థియేటర్స్ పంపించండి. మీరు ఎలా అయితే ఎంజాయ్ చేశారు వాళ్ళని కూడా ఎంజాయ్ చేసేలా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వైజాగ్. యు వాంట్ టు సే సంథింగ్? వైజాగ్ ఎలా ఉన్నారు? ఇంతమంది జనం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, నేను ఈ సినిమా నవీన్తో కలిసి రాశాను అండ్ ఐఎమ్ ద క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మిమ్మల్ని అందరినీ చూస్తూ మీ రియాక్షన్స్ చూస్తుంటే నా కడుపు నిండిపోయిందమ్మా. ఏమున్నారమ్మా మీరు? వావ్, మీకే ఒక వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. Thank you so much. Have fun. Enjoy the movie. Hi, Vaisal. నేను ఈ సినిమా డైరెక్టర్ని. మరి సినిమా వచ్చింది అందరికి? యా, హ్యాపీ సంక్రాంతి అందరికి.
మా రాజు గారు అండ్ చాలా మీరు చూపించిన ప్రేమకి చాలా చాలా థ్యాంక్ యూ. మీ సినిమా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి, చూడండి, మనకి రికమెండ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైజాగ్. థ్యాంక్ యూ మీరందరూ ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు. వన్స్ అగైన్ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నా కూడా తక్కువే. థ్యాంక్ యూ. ఇలాగే పండగకి ప్రతిసారి మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. ఒక చిన్న విషయం చెప్తాను. హీరో జనరల్ గా పండగకి సినిమా ఇచ్చిన తర్వాత హీరోని ఏ ఫ్యామిలీ అని అడుగుతారు. ఏ ఫ్యామిలీ అని అడిగితే మా ఫ్యామిలీ అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ గా పూరి పిక్చర్స్ ఈ ప్రోడక్ట్ ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. పూరి పిక్చర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.